నమస్తే, నేను భోజ్కుమరి. పవన్ కళ్యాణ్ గారిని చూసి అయితే ఉనికిపోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సైక్ లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదో మామూలుగా ఆయన ఇంతకు ముందు పెద్ద పవర్ ఉండి 5 సంవత్సరాల పవర్ ఉండి సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఆయన విపరీతంగా తొక్కేటువంటి ప్రయత్నం చేస్తే ఆయన ఉవ్వెత్తున లేచి వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోవటానికి అధపాతాలకు వెళ్ళిపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారే అవుతారనేది ఖచ్చితంగా వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు లేకుండా ఉన్నట్లయితే ఈ రోజు వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు గానీ కార్యకర్తలు కానీ అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే ఎవరైనా కదిలించండి. ఒకవేళ జనసేన పార్టీ కూటమికి సపోర్ట్ చేయకుండా సింగిల్ గా పోటీ చేసి కానీ ఉన్నట్లయితే మీరు గెలిచే వాళ్ళ ఓడిపోయే వాళ్ళ అని చెప్పేసి ఒకసారి వైసీపీకి సంబంధించిన ఎవరైనా అడగండి. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మధ్యలో కానీ లేకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఓడించి మేము అధికారంలోకి వచ్చిండే వాళ్ళని 100కి 100 మంది చెప్తారు. కాబట్టి జనసేన పార్టీని తొక్కి 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 అది ఉవ్వెత్తున లేచేలాగా చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు పరిపాలన మీద దృష్టి పెట్టి మరి ఎలాగైనా సరే మనం ఒక 5 నిమిషాలు వేస్ట్ చేసినా 10 నిమిషాలు వేస్ట్ చేసినా ఏమో ఈ 10 నిమిషాలు పని చేస్తే ఇంకేమో 10 మంది పేదవాళ్ళకి న్యాయం జరుగుతుందేమో, 10 మంది పేదవాళ్ళకి మేలు జరుగుతుందేమో అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు టైం ని పేదల బ్రతుకుల్ని రెండు క్యాల్కులేట్ చేసి మరి కష్టపడుతూ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో నన్ను కదిలివద్దు అనేటువంటి విధంగా ఆయనకు వార్నింగ్ ఇచ్చినా కూడా వీళ్ళు పట్టించుకోకుండా ఆయన ప్రతిసారి గెలుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే వాస్తవంగా చెప్పాలంటే మీకు ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నటువంటి వైసీపీకి సంబంధించిన వాళ్ళు చెప్తాను చూడండి. 230 యూట్యూబ్ ఛానల్స్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నాయి. అదేవిధంగా 800 హ్యాండిల్స్ అంటే ఒక రకంగా ఈ ఫేస్బుక్ ఇవన్నీ సోషల్ మీడియాకి సంబంధించిన హ్యాండిల్స్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నాయి. అదేవిధంగా 100కు పైగా వెబ్సైట్స్, న్యూస్ యాప్లు వైసీపీకి సంబంధించినటువంటివి పవన్ కళ్యాణ్ గారి మీద పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం మీద ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పటి వరకు జనసేన పార్టీకి సంబంధించినటువంటి 30 ఛానల్స్ ని వైసీపీ పార్టీ తన కంట్రోల్లోకి తీసేసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే వీళ్ళు అమ్ముడుపోయారా లేకపోతే ఏంటి అనేటువంటి విషయం తెలియదు. మొత్తానికైతే మాత్రం వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి విధంగా కొంతమంది ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కొంత అఫీషియల్ గా కొంత విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ఉందన్నమాట. దీనికి తోడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీకి సపోర్ట్ చేసేటువంటి 30 ఛానల్స్ ని తీసుకోవడంతో పాటు బాగా జనసేన పార్టీకి సపోర్ట్ చేసేటువంటి కొంతమంది ఛానల్స్ ని హ్యాక్ చేయించారు. కొన్ని ఎవరైతే మెయిన్ గా అనిపిస్తారో జనసేన పార్టీకి ఏ ఛానల్స్ అయితే కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది, జనసేన పార్టీకి నేమ్ తీసుకురాగలుగుతుంది అనేటువంటి విధంగా కొన్ని ఛానల్స్ ఉంటాయో ఆ ఛానల్స్ ని హ్యాక్ చేయించేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ రకంగా జనసేన పార్టీని టార్గెట్ చేస్తున్నారు. అంటే జనసేన పార్టీని టార్గెట్ చేస్తే చాలు మనం కూటమి బదలైపోతుంది, ఆ బదలైపోతే మనం అధికారంలో రావచ్చు అనేటువంటి విధంగా ముందు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైపోయింది ఏంటంటే ఎవరు ప్రెస్ మీట్లకు ముందుకు వచ్చి మాట్లాడేటువంటి ధైర్యం చెయ్యరు. అంటే ఆ ధైర్యం చేసేటువంటి వాళ్ళైనా ఎవరు చిన్న చితక ప్రజలకు తెలియనటువంటి వ్యక్తులు కాదు, ప్రజలకు తెలిసినటువంటి నాయకులు కూడా ఎవరు కూడా చూడండి, ఆ అంబటి రాంబాబు ఒకరు, లేకపోతే ఆ పేర్ని నాని గారు ఒకరు, ఇంకెవరు తెలిసిన మొక్కలు ఎవరు చెప్పండి. ఇక రోజా గారు అప్పుడప్పుడు, ఎందుకంటే కంప్లీట్ గా వీళ్ళలాగే వచ్చి ఏమైనా మాట్లాడుతుంది అనుకోండి ఖచ్చితంగా ఆ మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్ కి ఏదో దాన్ని తవ్వి తీసుకెళ్లి లోపల పడేస్తారు. ఆ విషయం ఆమెకు బాగా తెలుసు. కాబట్టి ఆమె ఏం చేస్తుంది, సమయం వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంది. అప్పుడు చిక్కీ దక్కకుండా మాట్లాడుతూ ఉంటది. అందుకే వైసీపీ సోషల్ మీడియా కూడా ఆమెను పట్టించుకోవట్లేదని చెప్పేసి అర్థమవుతోంది. దాంట్లో ఏంటంటే ఆమె రాజకీయ భవిష్యత్తు ఇక ఏదైనా పార్టీకి వెళ్ళిపోదామనంటే ఆమెను ఎవరు తీసుకోరు, అది క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయం. కాబట్టి ఇక ఆమెకు ఉన్నటువంటి ఏకైక దిక్కు వైసీపీ పార్టీ కోసం బలంగా నిలబడిందా, ఆమె ఒక విషయం అయితే క్లారిటీగా అర్థం చేసుకుంది. ఈ 5 సంవత్సరాల్లో ఎవరైతే ప్రెస్ మీట్ల మీదకి వచ్చి విపరీతంగా మాట్లాడారో వాళ్ళందరూ ఓడిపోయారు. కాబట్టి అలాగే ఇప్పుడు రేపు పేర్ని నాని గారికి కానీ అంబటి రాంబాబు గారికి రాజకీయ భవిష్యత్తు లేదు అని ఆల్రెడీ టాక్ స్టార్ట్ అయిపోయింది. ఇక అది ఆ కోవలో నేను కాకుండా నాకు రాజకీయ భవిష్యత్తు ఉండాలి అని అంటే చిక్కీ దక్కకుండా ఉండి అటు కూటమికి కోపం రానివ్వకుండా ఇటు వైసీపీ పార్టీని వదలకుండా మళ్ళీ నా రాజకీయ జీవితాన్ని నిలబెట్టుకోవాలి అనేటువంటి విధంగా తన ప్లాన్ ఖచ్చితంగా వెళ్తుంది అనేటువంటి విధంగా అర్థమవుతుంది కంప్లీట్ గా. ఎందుకనంటే మిగతా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నట్టుగా రోజా గారి మీద యాక్షన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు పేర్ని నాని గారు ఉన్నారు, ఆయనకి సంబంధించి అయితే మాత్రం ఎప్పుడు కూటమిని కానీ కూటమికి సంబంధించిన వ్యక్తులు బూతులు తిట్టినటువంటి వ్యక్తులు కాదు, అప్పుడప్పుడు ప్రస్తావించడే కానీ తిట్టినటువంటి తనకు కావాలని తనగా ఎప్పుడు బూతులు తిట్టినటువంటి వ్యక్తి కాదు. కానీ ఆయన మీద బియ్యం దందాలు, ఈ దందాలు, ఆ దందాలు ఉన్నాయని చెప్పేసి ఆయన మీద కేసులు పడ్డాయి. అలాగే రోజా గారు అయితే మాత్రం విపరీతంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒర్రే గిరి అని చెప్పేసి విపరీతంగా తనకు తాను
చాలా మంది అంటే పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని అవమానించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. రోజా గారు కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు అవమానించినట్లుగా నాకు తెలిసి మిగతా వాళ్ళు సెకండరీ అవుతారు కానీ ఆమె ఫస్ట్ ప్లేస్ అవుతుంది. అయినా కూడా రోజా గారిని వీళ్ళు పట్టించుకోవట్లేదు అంటే అదే ఆమె బలం. ఇప్పుడు ఆ బలాన్ని ఉపయోగించుకొని కొన్ని రోజులు కానీ టైం కానీ ల్యాబ్ చేయగలిగితే అప్పుడు విజృంభించవచ్చు నేను అనేటువంటి ప్లాన్ లో రోజా గారు ఉన్నారు. కాబట్టి వీళ్ళు దాన్ని అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇలాగా ఈ ఫేజ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రజలకు తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఎవరు కూడా మాట్లాడట్లేదు కూటమి భయపడి. దాంతో ఏమవుతుందంటే సోషల్ మీడియానే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి 250 ఛానల్స్ పైగా యూట్యూబ్ ఛానల్స్ వైసీపీ పార్టీకి ఏర్పాటు చేశారు. అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ 30 ఛానల్స్ కొనేసారనేటువంటి టాక్ నడుస్తుంది. నాది చాలా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళని ఎంతమంది తీసుకున్నారో తెలియదు. కాబట్టి ఇక్కడ నిగూఢంగా జరుగుతోంది అనేటువంటి విధంగా. కాబట్టి వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత భయం అర్థం కావట్లేదు. అంటే ఎందుకు అంటే ఆల్రెడీ ఒకసారి ఓడించారని చెప్పేసి బలంగా నమ్ముతున్నారు కాబట్టి అనేటువంటి విధంగా కొంతమంది మాట్లాడతారు. అంటే దీంట్లో ప్రధానంగా మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. అంటే అధికారం ఉండి అంతమంది బలం ఉండి అంతమంది మంత్రులు ఉండి ఎంపీలు ఉండి ఇంతమంది ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏమీ లేకపోయినా కూడా, ఎలాంటి సపోర్ట్ లేకపోయినా కూడా, కనీసం ఆయనకు ఒక పదవి కూడా లేకపోయినా కూడా ఆయన ఏమి చేయలేకపోయారు. కాబట్టి ఇబ్బంది పెట్టగలిగారు కానీ విపరీతంగా నిందించగలిగారు కానీ అవమానించగలిగారు కానీ ఆయన ఏం చేయలేకపోయారు. కానీ ఆయన ఉవ్వెత్తున లెగిసిపడ్డాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎంత తొక్కేస్తే అంత లేస్తాడు తప్ప ఆయన తొక్కేసేటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదనేది మీరు అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. దీంట్లో ప్రధానంగా ఈ విషయం ఇంత సోషల్ మీడియా వింగ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేస్తున్నటువంటి విషయం జన సైనికులకి అర్థమైన రోజున ఇక నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి మాటలు కూడా వినరు. ఇక పవన్ కళ్యాణ్ గారు వదిలేయండి, కామనండి, ఇవన్నీ చేయండి, మీరు సైలెంట్ గా ఉండంటే ఇక ఇనేటువంటి పరిస్థితులు ఉండవు. నాకు తెలిసి జనసేన వింగాన్ని దిగింది అని అంటే ఆ లెక్క వేరే లెవెల్ ఉంటుంది. మరేమో దిశ